ఏంటి ఇక్కడ దిగిపోతావు? నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా. ఇదే కదా మా ఇల్లు. ఏంటి ఇది మీ ఇల్లా? మరి నువ్వు ఆ స్కూటీలో రావటం ఏంటి? నాకు ఇలా ఉండడమే ఇష్టం. నన్నుగా ఇష్టపడాలి కానీ నా బ్యాక్గ్రౌండ్ చూసి కాదు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? బోల్డ్ అని బిజినెస్లు ఉన్నాయి, డీటెయిల్స్ నాకు తెలీదు. సర్లే లోపలికి వెళ్దాం రా. వద్దులే, నేను ఇంకోసారి వస్తాలే. ఓకే బాయ్. బాయ్. ఎంత ఉంటుందంటావు? వర్కౌట్ అవుతుందంటావా? 10-15 కోట్లు ఉంటుందా? ఓ 50 వేసుకో. అర్థం కాల? ఆడపిల్లల తండ్రులు 10-20 సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ పిల్లల్ని మీరు వల్లో వేసుకుని 4-5 నెలల్లో దానికి ఓనర్ అయిపోదాం అనుకుంటారు. మంచి పర్సనాలిటీ, ఓ బైకు, దాంట్లో పెట్రోల్. ఇదేగా మీ పెట్టుబడి. మీరు ఇందు ఫాదరా? కుర్రోడు మంచి స్పీడే. సరే, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. కానీ మీ అమ్మాయి విషయం గురించి నాకు తెలియదు. ఇందు నన్ను ప్రేమించుకున్న ఉండటానికి మీరు ఏదైనా చేసుకోండి. తండ్రిగా మీకు హక్కు ఉంది. కానీ వన్స్ మీ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పిందో, మీరు కాదు కదా, ఎవడొచ్చినా ఆపలేడు. ఆల్ ది బెస్ట్. చూసారా జనరేషన్? ఆ కుర్రోడు అన్న దాంట్లో ఒక మొక్క కూడా తప్పు అనిపించలేదని నాకు. ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? లోపలికి వెళ్ళి అమ్మాయి గారిని స్ఫూర్తిగా డీల్ చేయండి. అమ్మాయి గారిని కాలేజీ నుంచి ఎలా వచ్చావని అడగండి. నిజం చెప్పింది అనుకోండి, ఏమీ లేనట్టు. అబద్ధం చెప్పింది అనుకోండి, ఏదో ఉన్నట్టు. అప్పుడు ఈ సంగతి చూద్దాం. హాయ్ కన్నా. హాయ్ డాడీ. రండి. బయట స్కూటీ లేదేంట్రా? రిపేర్కి వచ్చాను. మరి కాలేజీ నుంచి ఎలా వచ్చావు? ఫ్రెండ్ డ్రాప్ చేశాడు. ప్రస్తుతానికి ప్రమాదం తప్పినట్టే. ఫ్రెండ్ అంటే? చందు. అదేమా ఆ రోజు చెప్పాను కదా, ట్రైన్ లో ఫ్యామిలీ కలిసిందని. అతనే. ఆ అబ్బాయా? లోపలికి పిలిచుండొచ్చు కదమ్మా. చూడమ్మా, ఈ ప్రేమలు పగలు ఫ్రెండ్షిప్ నుంచి పుడతాయి. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. పక్కన నిలబడ్డావేంట్రా? ఇక్కడెక్కు, ఇక్కడెక్కరా. ఎలా కనపడుతున్నా నీకు? ఐస్ ఐస్ అని ఐస్ అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నానా? ఐఎమ్ సూపర్వైజర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్. వెళ్ళి చెప్పిన పని తీసుకెళ్ళు. సీరియస్ లుక్ ఒకటి. హలో, స్పీకింగ్. చందుగాడు దొరికాడు నాకు, కొండిగాడు. ఏ మిస్టర్, నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా, నెక్లెస్ దొంగిలించడానికి వచ్చావా? ఏమయ్యా, షాప్కి వచ్చేది బట్టలు కొనడానికి కాకుండా ఐస్లు అమ్మడానికి వస్తారు. ఐసులు గీసులు ఊసేత్తద్దు. నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా, నగలు దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగతనం చేసి పెద్ద దబాయిస్తున్నావు ఏంటి? హైట్ అనుకుంటున్నావా? కొట్టారంటే పళ్ళు రాలుతాయి. నెక్లెస్ ఇక్కడ పెడతాయి. చూద్దాం. చూపించు. సైలెన్స్. ఇతను బట్టలు కొనటానికని వచ్చి నెక్లెస్ దొంగతనం చేశాడు. దొంగతనం చేసావంటయ్యా? నెక్లెస్ ఎక్కడ ఉంది? చూడు. ఏది టేబుల్ కాదు, బ్యాగ్ చూపించు. చూడు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం బాబు. చూపించు. జఫాగాళ్ళని చాలా మంది చూసాం.